ప్రతినిధి శిరీష. ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షలు ఆదివారం స్థానిక శ్రీ చైతన్య స్కూల్లో పరీక్ష నిర్వహణ తీరును మంజీర్ జిలానీ సమూన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులను, సిబ్బందిని కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలంటున్న మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం టౌన్ లో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో గల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకి ప్రతి ఒక్కరూ కార్యకర్తగా కష్టపడి పనిచేయాలని, రానున్న 2024 ఎన్నికలు ఎంతో కీలకమని, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని నాయకులను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, టౌన్ పార్టీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్ పట్నాయక్, జేసీఎస్ కన్వీనర్ రంపత్ని చిట్టిబాబు, టౌన్ జేసీఎస్ అధ్యక్షులు సాలెం ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సజావుగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. 10వ తరగతి పరీక్షల సందర్భంగా సోమవారం శ్రీకాకుళం అరసవిల్లి రోడ్డులో గల కేశవరెడ్డి స్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని మంజీర్ జిలానీ సమూన్ స్వయంగా పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలతో పాటు వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు సదుపాయం ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రశ్నాపత్రాల భద్రత, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుండి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరి తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పర్యటనలో చీఫ్ సూపరింటెండెంట్ టి నారాయణమూర్తి, శాఖాపరమైన అధికారి దయానంద్ కుమార్ హాజరయ్యారు. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు లేకుండా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. సోమవారం నుంచి నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు సజావుగా ఎటువంటి అవకతవకలు లేకుండా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శ్రీకాకుళం పట్టణంలో భాష్యం, గీతాంజలి పాఠశాలలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని, పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలు అంశాలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల నియమావళి ఎవరూ దాటొద్దని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి సుబ్బారావు ఎక్సైజ్ శాఖ సిబ్బందికి ఆదేశించారు. సోమవారం ఎచ్చెర్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఎక్సైజ్ శాఖ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సుబ్బారావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ప్లస్ గవర్నమెంట్ సర్వెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ప్లస్ కానిస్టేబుల్ అనగా వెరిఫికేషన్ ఆఫీసర్స్ అందరికీ డిపోలో మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా కమిషనర్ అయిన వివేక్ యాదవ్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇచ్చారు. అవన్నీ మా స్టాఫ్కి చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేయడం జరిగింది. B12 ఫామ్ ఇవ్వడమైందని, ఇందులో ఎంత తయారవుతున్నది జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారికి, ఎన్నికల కమిషన్ కు అందజేయడం జరుగుతుందని చెప్పారు. బార్ల వద్ద, షాప్ లోపల, బయట రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదన్నారు. షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పుస్తకాలు అన్ని అప్డేట్ గా ఉండాలని, షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉండాలన్నారు. ఒక వ్యక్తికి 3 బాటిళ్ల వరకు మాత్రమే అనుమతించాలని చెప్పారు. ఎవరికైనా ఒక వ్యక్తి 3 బాటిళ్ల చొప్పున తీసుకెళ్లినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇద్దరు కలిసి రన్ చేస్తున్న గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ అనగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కండిషన్స్ కొని పెట్టడం జరిగింది. అవి ఏంటంటే మా దగ్గర ఉన్న బ్రాండ్లన్నీ
ఏ వ్యక్తికి 3 కన్నా ఎక్కువ కాకుండా, అంటే 3 లోపు బాటిల్స్ మాత్రమే అమ్మడం జరుగుతుంది. ప్లస్ ఎవరు వచ్చినా షాపుకి మేము అమ్ముతాము. షాపు టైంలో మా షాపు తెరవబడి ఉంటుంది. అన్నీ ఎవరు వస్తే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అలాగే అన్ఆథరైజ్డ్ అవుట్లెట్స్ అనగా బెల్ట్ షాపులకి మద్యం అమ్మటం జరగదు. ఎవరైనా కావాలని మా దగ్గర నుంచి 3 బాటిల్ తీసుకెళ్ళి మొత్తం ఒక చోట గుంపుగా చేసేసి అవి అమ్మినా, అవి మా దృష్టికి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారము అవన్నీ అన్ఆథరైజ్డ్ అవుట్లెట్ కింద వస్తాయి. అలాంటి మా దృష్టికి వస్తే మేము వాటి మీద రైడ్ జరుగుతుంది. వాటిని కేసు బుక్ చేసి సీజ్ చేస్తాము. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇంకో వింగ్ అయిన సెప్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కూడా, అది కూడా ఎన్ఫోర్స్మెంట్ వింగ్, వాళ్ళతో కలిసి మేము చేస్తాము. బార్ యజమానులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినచో కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్ 7989343418. బెల్ట్ షాపు ఉండరాదని చెప్పారు. అనధికారికంగా షాపులు ఉండరాదన్నారు. షాపుల్లో పనిచేసే సిబ్బంది రాజకీయ నాయకులతోనూ పార్టీ సమావేశాలకు హాజరు కారాదన్నారు. కూపన్ వ్యవస్థ లేదని చెప్పారు. ఎవరొచ్చినా 3 బాటిళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. ఎస్ఐ, సిఐలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మేము సెబ్ సంబంధించిన అధికారులు కూడా ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు మేము కలిసేసి ఈ ఎలక్షన్ కోడ్ అనగా ఎలక్షన్ జరిగేది మే 13వ తారీఖు మరియు రిజల్ట్స్ అనౌన్స్ చేసేది జూన్ 4వ తారీఖు. సో అప్పటి వరకు ఈ శ్రీకాకుళం జిల్లా నా పరిధిలో ఉన్న అన్ని షాపుల్లోనూ లిక్కర్ కంట్రోల్గా అమ్మకాలు జరుగుతుంది. మేము ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క పార్టీకి కానీ లిక్కర్ అనేది సపరేట్గా అమ్మము. ఎవరైనా మా షాప్కి వచ్చేసి పర్మిషబుల్ లిమిట్ అనగా 3 బాటిల్ లోపు ఎవరు అడిగినా మేము ఇస్తాము. మా దగ్గర ఉన్న బ్రాండ్ అండి. సో అన్ని మద్యం ఎంఆర్పీ రేట్లకి అమ్ముతాము. షాప్ టైమింగ్స్ ఫాలో అవుతాము. సో బార్లు కూడా మా ఎక్సైజ్ పాలసీని బేస్ చేసుకుని రన్ అవుతాయి. బార్లు కూడా టైమింగ్ ప్రకారం పనిచేస్తాయి. ఈ ఎలక్షన్స్ అయిపోయినంత వరకు జిల్లా ప్రొవిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సబ్ ఇన్స్పెక్టర్ లేదా హెడ్ కానిస్టేబుల్ అనుకున్న వ్యక్తిని వేసాము. దాని యొక్క కంట్రోల్ రూమ్ మెంబర్కి ఈ గవర్నమెంట్ షాపులు, ఈ బార్ల గురించి ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో మేము దాన్ని సొల్యూషన్ చేస్తాము. కంట్రోల్ రూమ్ నెంబర్ 7989343418. ఇది జిల్లా ఎక్సైజ్ కంట్రోల్ రూము మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భాషణ స్కూల్ దగ్గర ఆఫీసు ఉంటుంది. సో లెక్కకు సంబంధించిన ఈ ఫిర్యాదులైనా ఈ నెంబర్కి మీరు చేయొచ్చు, ఫిర్యాదు ఇవ్వచ్చు. ఆరంగిపేట గ్రామంలో ఘనంగా ప్రారంభమైన దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆరంగిపేట గ్రామంలో ఆమ్దాల వలస శ్రీ హరిపురం వాస్తవ్యులు శ్రీ లలితాదేవి పీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ అరవిల్లి భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు జాడ కూర్మనాథ శర్మ ఆచార్యత్వం, అరవిల్లి రవిశర్మ బ్రహ్మత్వంలో ఆరంగిపేట గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో శ్రీ అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు 15 మంది ఋత్వికులతో సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అరవిల్లి భాస్కర్ శర్మ, జాడ కూర్మనాథ శర్మ, అరవిల్లి రవిశర్మలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సోమ, మంగళ, బుధవారం 3 రోజుల పాటు ఈ ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. సోమవారం ఎప్పట్లానే గణపతి పూజ, పుణ్యావచనం, పరిషత్తు, రక్షసూత్రధారణ, మండపారాధనలు తదితర కార్యక్రమ ఘట్టాలు ఘనంగా ప్రారంభమయ్యాయని, స్వగ్రామం నుండి 1100 మంది మహిళలు కలశాలతో కాలినడకన ఆరంగిపేట గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది వద్దకు కాలినడకన వెళ్లి నదిలో కలశాలతో నీరు తెచ్చి శ్రీ అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామి వారి తదితర విగ్రహాలతో మేళతాళాలు, వేదమంత్రాలు, కోలాటం నడుమ గ్రామ ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించి విగ్రహాలకు వంశధార నదీ జలాలతో జలాదివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించి వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ తదితర మండప పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం క్షీరాదివాసం, సూర్య నమస్కారాలు, విశేష హోమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే సాయంత్రం ధాన్యాదివాసం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచశయ్యాదివాసం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బుధవారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ప్రతిష్ఠా మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, 15 మంది ఋత్వికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.